అందరికీ క్షణార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు పొద్దుగానే. మరి అలా ఏ వార్తలు ఉన్నాయి, ఎటువంటి సంగతి ఏంది, ఏం కథ? మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా అంటే, వేట మొదలు పెట్టండి, రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు, అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోను. ఇక లాభం లేదు, పాకిస్తాన్ వాళ్ళని తట్టా బుట్ట చదువుకోబెట్టి ఎలగొట్టాలి, మన దేశ సరిహద్దు దాటి వాళ్ళ దేశం ఎలగొట్టాలి, లేకపోతే ఇంకేం చేస్తారో రేపు. ఇక ఈ దొంగ బయట బతుగాళ్ళని పుసుక్కున నమ్మిన కొట్టడానికి నమ్మించి మన మీకే దాడి చేసారు. ఇక మరి మనల్నే గంగల కలిపే కాడికి వచ్చింది కథ అని ఇక జర్రంత బుద్ధి వచ్చింది. ఇక మరి ఇక అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏంది ఏం కదా, మీ రాష్ట్రంలో పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ రాష్ట్రంలో పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం కదా ఏంది అంత అంటే, మానవ శరీరంలో ఎముకల సంఖ్య 206 అన్నట్టుగా ఇక మన హైదరాబాదులో 208 మంది, ఇంకా 2 మంది ఎక్కువనే, 208 మంది పాకిస్తాన్ దేశపు వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు అని ఇక మరి లెక్క కట్టినట. ఇక వాళ్ళని 48 గంటల్లో మీరు చదువుకొని పోవాలి, లేకపోతే ఇక మరి చర్యలు మామూలుగా ఉండే అనేది మరి డీజీపీ జితేందర్ ఇక వాళ్ళకి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుగా కథ తెలుస్తుంది. మొత్తానికైతే వేట మొదలు పెట్టిర్రు. మరి ఈ వేటలో ఈ కోయిలాగలు మరి మన భారతదేశం విడిచిపెట్టి పాకిస్తాన్కు ఎప్పుడు పోతారు, ఏంది ఏం కథ అనేది చూద్దాము. పోకపోతే వాళ్ళ మీద చర్యలు ఏ రకంగా తీసుకుంటారో చూద్దాము. ఇక అన్నట్టు పాకిస్తాను ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగా లేక, పోరగాళ్ళకు ఉద్యోగాలు లేక మొత్తం ఇక బయటబాజుగాలు అయితే తిరుగుతుర్రు. ఇప్పటికే పంట పొలాలన్నీ ఎండిపోయా అదా ఇదా. మరి ఇక పుసుక్కున మరి ఇప్పుడు నీళ్లు బంద్ చేసి సింధు జలాలు అక్కడ పోకుండా బంద్ చేసి ఇది చేస్తే మరి ఆ నీళ్ళు ఎటు మలపాలి, వరద కొడితే పోతుంది. వాళ్ళ మీద పగతోటి వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు మనల్ని పగబట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా కక్ష తీసుకో, సింధు జలాలు ఆపాలి, చెప్పినాం. మరి ఇప్పుడు ఆ నీళ్ళు ఎటు పోవాలి? మనకు 20% మనం వాడుకుంటే 80% వాళ్ళు వాడుకుంటుంది. మరి ఇప్పుడు ఆ నీళ్ళను ఆపాలంటే, ఈ నీళ్ళను నిలపాలంటే ఈ నీళ్లకు మరి వీళ్ళు సరే ఆ కోట్ల రూపాయలు పెట్టినా కానీ మరి ఇప్పుడు ప్రాజెక్టులు ఇప్పుడు ఏమైనా తయారైతాయా? మళ్ళీ 10 ఏళ్ళు కావాలి, మళ్ళీ 10 ఏళ్ళ వరకు రాముడేవాడు రాకాశవాడు. మరి ఇప్పుడు ఈ నీళ్ళు ఎట సంగతి? నీళ్ళు అటు పోకుండా ఇటు మలపాలంటే ఇప్పుడు ఆ నీళ్ళు మరి ఇప్పుడు ప్రాజెక్టులు కట్టాలంటే ఆ ప్రాజెక్టులు ఇప్పుడు అవుతాయా? ఇంకా 10 ఏళ్ళు కావాలన్నా అసలు ఏంది? పాకిస్తాన్ వాళ్ళేమో ఇక వాళ్ళు మా అంటే అంటే ఉసుకో అంటుర్రు. ఇచ్చినా ఇచ్చి పెడితే అలసైపోతావో ఏమో, పగటి మందిగా బిర్రుగా మనం యుద్ధం చేయవలసిందే, వాళ్ళని బెదిరియవలసిందే, అదిరియవలసిందే అనేదేమో ఇప్పుడు చర్చ నడుస్తుంది దేశం మీద. ఇక ఇప్పుడు అదొక రంది ఇదొక రంది, ఏం చేయాలో ఎట చేయాలో ఇక మరి మోడీ సారికి అయితే నిద్ర పడతలేదట. చూడాలి మరి దీని మీద రేపు కథ ఏం జరగబోతుందో ఏం కథ. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి సిగ్గుపడండి, బీఆర్ఎస్పై ఉత్తమ్ ఆగ్రహం, అబద్ధాలు తప్పులపై బీఆర్ఎస్ బతుకు, భారీగా తగ్గిన బంగారం ధర, అంతర్జాతీయంగా తగ్గుతున్న పసిడి ధరలు, 1,00,000 నుంచి దిగి వచ్చిన బంగారం ధర. ఏం తగ్గుతుందో ఏం పోతుందో జర్రంతా కొద్దిగా అంత దిగిందట. ప్రధాని వెంట 140 కోట్ల మంది ప్రజలున్నారు. ఉగ్రవాదంపై పోరుకు మోదీకి మద్దతు ఇస్తున్నాం, పాకిస్తాన్ను మరోసారి ఓడించాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపాలి, ఉగ్రవాదం తీవ్రవాదంపై అందరం ఏకమై పోరు చేద్దాం, హైదరాబాద్ కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వం అనే పొరను పెంచి, ఈర్ష ద్వేషాలు మనసులో దానువుల మోసుకుంటా ఇక మరి మన భారతదేశాన్ని పగబట్టి బగ్గున మండిపడుకుంటా ఉత్త పుణ్యానికి 28 మందిని బలి తీసుకున్నారు ఉగ్రవాదులు. ఇక వాళ్ళు ఏడంగా వచ్చిర్రు, ఏడంగా పోయిర్రు, ఏం కథ ఏం నడుస్తుంది
ఎక్కడెక్కడ వాళ్ళ అండ హాజరు ఉంది, వాళ్ళ స్థావరాలు ఏంది, వాళ్ళకి ఎవరు హిమ్మతి ఇచ్చిర్రు, ఏం కథ అనేది ఇక ఇప్పుడు అమిత్ షా అన్నట్టు వేట మొదలైంది. ఇక దానికి నిరసనగా మరి మరోసారి పాకిస్తాన్ ఓడించాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపాలి, పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరు జరపాలి, అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి, ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలి, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గమ్ ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాదులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ, మేయర్ విజయలక్ష్మి, విజయశాంతి, వంశీచంద్రెడ్డి, భారత్ సమ్మిట్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ రకంగా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సిద్ధాంతాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు అందరూ 140 కోట్ల జనాలు ఇవాళ మోడీ నేను జై కొడుతుర్రు, నీ ఎంట నడుస్తా అంటుర్రు, నీ అడుగుల్లో అడుగేస్తావంటుర్రు, నువ్వు ఏం చేస్తావో ఏం కథో పైన ఉన్న వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రతిచర్య తీసుకోవాల్సిందే అనేది ఇక మరి కథగా అమ్ముతుంది. ఇక మరి దానికి మరి ఇక దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ మొదలైంది. చూడాలి రేపు ఈ యుద్ధం ఏడికి దారి తీస్తుంది, ఎట్టట సంగతి ఏం కథ అనేది. మరి దీనికి ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఏ రకంగా ముసిగొలుపుతారు, దాన్ని మన